ఈరోజు ఆహ్, యాస్ట్రాలజీ క్లాస్‌లో మనం రాశి, అన్ని రాసుల కారకత్వాలు, క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, ఎన్ని రాశి సైన్స్ ఉన్నాయో 12 రాశి సైన్స్, వాటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, ఆహ్, పోతే ఆ రాశి ఏ ఆ రాశి ట్రైట్స్ అంటారు. ట్రైట్స్ అంటే క్వాలిటీస్. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, ట్రైట్స్ అంటే గుణాలు. గుణాలని కూడా అంటారు. ఓకే. ఆ రాశి ద్వారా జరిగే పనులు, యాక్షన్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఓకే లక్షణాలు, ట్రైట్స్ అంటే గుణాలు, పోతే కారకత్వ యాక్షన్స్ అంటే పనులు. చూద్దాం. వేదిక్ యాస్ట్రాలజీలో 12 రాసులు ఉన్నాయి కదా. 12 రాసులు వాటిని జోడియాక్ సైన్స్ అంటారని చెప్పాను. ఈ 12 రాసులు అంటే జోడియాక్ సైన్స్, రాశి సైన్స్, మేషం దగ్గర నుంచి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరము, కుంభము, మీనం. అంటే మేషం నుంచి మీనం దాకా. మేషం 1 అంటే మీనం 12. ఈ 12 రాసుల క్యారెక్టరిస్టిక్స్, ఓకే, రాశి చక్రంలో వాటి క్వాలిటీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక్కొక్క దాన్ని చదువుదాం. ఓకే. తెలుసుకుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాశి చక్రంలోని రాసులు, వాటి వాటి లక్షణాలు, వాటి వల్ల జరిగే పనులు, ఓకే, పోతే భావాలు, 12 భావాలు, వాటి కారకత్వాలు, పోతే గ్రహ కారకత్వాలు. ఈ 3 వేదిక్ యాస్ట్రాలజీతో పాటు కేపీ ఆస్ట్రాలజీ, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అన్నిటిలో కూడా ఈ 3 తెలియాలి. 3 తెలియాలంటే రాసులు, ఎన్ని రాసులు అయితే ఉన్నాయో మేషం నుంచి మీనం దాకా 12 రాసులు, 12 భావాలు. లగ్నం నుంచి భావం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే లగ్నం ఉంటుందో అక్కడ 1, అది మొదటి భావము. తర్వాత రెండో భావం, అట్లా అనమాట. పోతే గ్రహాలు, గ్రహాల కారకత్వాలు, గ్రహాల క్యారెక్టరిస్టిక్స్, గ్రహాల వల్ల జరిగే పనులు, ఈ 3 తెలియాలి. భావాల గురించి భావకారకత్వాలు, భావాల క్యారెక్టరిస్టిక్స్, గ్రహ కారకత్వాలు, పోతే రాసులు, ఎన్ని రాశి సైన్స్ మేషం నుంచి అన్నిటికీ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఏరీస్. ఏరీస్ అంటే మేషం. ఇంగ్లీష్ పదాలు కూడా తెలియాలి. ఏరీస్ అంటే మేషము. మేషము ఇది ఈ రాసుల్ని ఎలిమెంట్స్ బేస్గా విడగొట్టినప్పుడు ఒక్కొక్క రాశి, ప్రతి రాశి ఈ ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఇల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే అగ్ని అంటే ఫైర్ ఎలిమెంట్. ఎలిమెంట్స్ని 4 రకాలుగా: ఫైర్, ఎర్త్ అంటే భూమి, ఎయిర్ అంటే వాయువు, అండ్ వాటర్ అంటే జల అంటే నీరు. ఈ 4 ఎలిమెంట్స్గా విడగొడతారు. మేషము ఫైర్ అంటే నెక్స్ట్ వృషభము ఎర్త్, వృషభం తర్వాత మిథునము ఎయిర్ అంటే వాయు, కర్కాటకము వాటర్ అంటే జలం. ఈ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ ఇవే రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ కర్కాటకం తర్వాత సింహం ఫైర్, కన్య ఎర్త్, తుల వాయు ఎయిర్, వృశ్చికం వాటర్. సేమ్ రిపీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ధనస్సు నుంచి మళ్ళీ సేమ్ ఫైర్, మకరం ఎర్త్, కుంభం వాయు అంటే ఎయిర్, మీనం జల అంటే వాటర్. ఇట్లా క్లాసిఫికేషన్ నడుస్తుంది. ఆ ఎలిమెంట్ అంటారు వీటిని. ఫైర్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు,
ఎయిర్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంట్. సో మేషము ఫైర్ ఎలిమెంట్. దీని రూలింగ్ ప్లానెట్ అందరికీ తెలుసు, మార్స్ అంటే కుజుడు. ఓకే, అంగారక గ్రహం అంటారు, కుజుడు అంటారు. ఎందుకంటే మీరు క్లాసుల్లో నన్ను ఏమడిగారు అంటే వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ అవన్నీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కేపీ చెప్పేటప్పుడు కొంచెం మన వేదిక కూడా కవర్ చేయాలి సార్, చాలా గ్రహకారకత్వాలు, భావకారకత్వాలు, పోతే రాశి క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి అన్నారు. కాబట్టి దాని గురించి కొంచెం చదువుదామని చెప్తున్నాను. రాశి గురించి చదువుతున్నాం. రాశి క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్. ట్రైట్స్ అంటే ట్రైట్స్ వేటిని అంటారంటే గుణగణాలు. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. కరేజియస్ అంటే ధైర్యము, ఎనర్జెటిక్ అంటే శక్తి. తెలుగులో ట్రాన్స్లేట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడికి వస్తే సో వేదశాస్త్రంలో రాశి చక్రంలోని 12 రాశికి కొన్ని లక్షణాలు, నిర్దిష్టమైనటువంటి లక్షణాలు, ఈ గ్రహాలతోటి సంబంధాలు ఓకే ఉంటాయి. అంటే గ్రహాలతో సంబంధం అంటే ఒక్కొక్క రాశికి ఏ గ్రహంతో సంబంధం. మేషానికి ఏ రాశితో సంబంధం ఉంటుంది? మేషానికి కుజుడితోటి. మేషము వృశ్చికము కుజుడితోటి సంబంధం ఉంటుంది, ఎందుకంటే రూలింగ్ ప్లానెట్స్ కాబట్టి. ఓకే, రాశి లార్డ్స్ కాబట్టి. అంటే రాశి చక్రంలోని 12 రాశులకి ఏదో ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది, అంటే రాశి లార్డ్స్ అంటారు కాబట్టి. ఓకే, వాటి లక్షణాలు, ఏ గ్రహాలతోటి సంబంధాలు ఎలా ఉంటాయి అంటే రూలింగ్ ప్లానెట్స్ ఎవరు, ఇవి జ్యోతిష్యంలో ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ రాశి సైన్స్లో, రాశి కారకత్వాలు, క్యారెక్టరిస్టిక్స్లో తెలుసుకుందాం. 12 రాశులకి ప్రతి 12 రాశుల లక్షణాలు, వాటి సిగ్నిఫికేషన్స్. ఫస్ట్ మేషం అంటే ఇది చెప్పాను, ఎలిమెంట్ బేస్డ్గా ఇది ఫైర్ ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ మార్స్ అంటే నేనేం చెప్పాను, కుజగ్రహం లేకపోతే అంగారక గ్రహము. లక్షణాలు ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటిని ట్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. లక్షణాలు, ధైర్యం అంటే మేషరాశి ధైర్యానికి చిహ్నం అన్నమాట. శక్తి, ఎనర్జీ. ఓకే, మరియు దృఢమైన మార్గదర్శకత్వం అంటే గైడెన్స్, ఎవరికైనా దర్శకత్వం, లీడింగ్, డైరెక్ట్ చేయటం, ఎవరినన్నా గైడ్ చేయటం, లీడర్గా ఉండటం వాళ్ళకి. ఓకే, దృఢమైన అంటే స్ట్రాంగ్. ఈ లక్షణాలు మేష రాశికి ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి? ధైర్యం అంటే డేర్, బ్రేవ్ ఇంగ్లీష్లో. శక్తివంతంగా అంటే ఎనర్జెటిక్గా ఉండటం. మార్గదర్శకత్వం అంటే ఎవరికైనా డైరెక్షన్స్ లీడ్ చేసి చెప్పటం, ముందుండి చెప్పటం, దారి చూపించటం, మార్గదర్శకం. మరి దృఢమైన అంటే స్ట్రాంగ్. ఓకే, ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. వీళ్ళలో ఎక్కువగా ఏరీస్ అంటే మేష రాశి వ్యక్తులు తరచుగా నాయకులుగా మనం చూడొచ్చు. వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు, నాయకులు, ముందుండి నడిపించే వాళ్ళని పైనీరింగ్ అంటారు ఇంగ్లీష్లో. పైనీర్ అంటే ముందుండి నడిపించే వాళ్ళుగా, లీడ్ చేసే వాళ్ళని, ప్రజల్ని లీడర్స్ అంటారు. లీడ్ చేస్తారు, ముందుండి వాళ్ళని ప్రజలకు దారి చూపిస్తారు. ఇలాంటివి ఉంటాయి. వీళ్ళ కారకత్వాలు, యాక్షన్స్. ఈ మేషరాశి వల్ల జరిగే పనులు ఏంటంటే యాక్షన్, వీళ్ళు చాలా చొరవగా ఉంటారు. అంటే అన్నిటికీ ముందు చొరవ తీసుకొని వీళ్ళే ఇనిషియేషన్ తీసుకుంటారు, చొరవ తీసుకుంటారు, పని చేస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళల్లో. మరీ స్ట్రాంగ్గా దృఢత్వం ఉంటుంది, అంటే మరీ సెన్సిటివ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఇన్ని లక్షణాలు మనం దేని గురించి తెలుసుకోవచ్చు? మేషం గురించి. ఏరీస్ అంటారు ఇంగ్లీష్లో, నేను చెప్పాను. ఏరీస్ అంటే మీరు ఇంగ్లీష్ పేర్లు కూడా రావాలి. తర్వాత ఇది ఫైర్ ఎలిమెంటు. ఈ ఫైర్ ఎలిమెంట్ అంటే నాకు తెలుసు, అగ్ని, భగభగ మండే అగ్నితత్వం ఉంటుంది వీళ్ళల్లో. పోతే రూలింగ్ ప్లానెట్ కుజుడు. ఓకే, కుజుడినే అంగారకుడు అంటారు. పోతే మార్స్ అంటారు, కుజుడు. ఓకే, ట్రైట్స్ లక్షణాలు ఏం చెప్పాను? కరేజియస్ ధైర్యం, శక్తిగా ఉంటారు. పైనీరింగ్ అంటే దారి చూపించేవాళ్ళు. పైనీరింగ్ ఉంటే ముందుండి దారి చూపించేవాళ్ళు అంటారు. అసర్టివ్ అంటే
దృఢత్వం ఉంటుంది వీళ్ళలో. అదే వీళ్ళు ఏరీస్ జాతకులు అంటే మేష జాతకులు ఎప్పుడు కూడా లీడర్స్గా ఉంటారు. లీడర్స్ అంటే ఒక పనికి చొరవ తీసుకొని ముందే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళే చొరవ తీసుకొని పని చేస్తారు. ఒకరు చెప్పనవసరం లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఇనిషియేటర్స్ అంటారు అనమాట. కారకత్వాలు అంటే యాక్షన్స్ ఏంటి జరుగుతాయి వీళ్ళ వల్ల. యాక్షన్ అంటే పని జరుగుతుంది. ఇనిషియేటివ్ అంటే చొరవ తీసుకోవటం. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళలో. అసర్టివ్నెస్ అంటే దృఢత్వం. ఓకే, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ తౌరస్ అంటే వృషభం. ఇంగ్లీష్లో మీకు తెలిసి ఉండాలి. తౌరస్ అంటే వృషభ రాశి. మేషం తర్వాత రెండో రాశి. 4 ఎలిమెంట్స్ చెప్పాను మనకి. ఎలిమెంట్ బేస్డ్ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇది వృషభము అంటే తౌరస్ ఇంగ్లీష్లో అంటారు. ఇది భూతత్వపు రాశి. భూతత్వం అంటే భూమి. ఓకే, భూతత్వ రాశి. లక్షణాలు ఏముంటాయంటే వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. తెలుగులో కూడా చూపిస్తాను. ప్రాక్టికల్ చెప్తాను, తర్వాత తెలుగులో చూపిస్తాను. ప్రాక్టికల్గా ఉండడం అంటే ఏమిటంటే థియరీ చదవటం అనే టైప్లో కాకుండా జీవితంలో ప్రతి విషయాన్ని వీళ్ళు ప్రాక్టికల్గా చూస్తారు. ప్రాక్టికల్గా అనుభవించి నమ్ముతారు. వీళ్ళకి ప్రాక్టికల్గా జరిగితేనే కానీ దాన్ని నమ్మరు అనమాట. ప్రాక్టికల్గా ఉంటారు అనమాట. రిలయబుల్, నమ్మకమైన వాళ్ళు. సెన్సువల్ అంటే చాలా సెన్సిటివ్ మనుషులని. డిటర్మైండ్ అంటే ఒక పని మీద చాలా దీక్షగా ఉండే టైప్ అనమాట. డిటర్మినేషన్ అంకుటిత భావం అంటారు అనమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ వృషభ రాశి గురించి. డిటర్మైండ్ అంటే చాలా అంకిత భావంతో వీళ్ళు ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులు వీళ్ళ దగ్గర స్థిరత్వం ఉంటుంది. స్థిరంగా ఉంటారు అనమాట. పోతే మెటీరియల్ కంఫర్ట్స్ అంటే నేను తెలుగులో దీన్ని అనువదించడానికి కొంచెం తెలుగు హెల్ప్ తీసుకుంటున్నాను. ఓకే, రెండో రాశి ఏంటి? వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు, దీనికి చెప్పాను పాలక గ్రహము. ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్ అంటే భూతత్వపు రాశి. రూలింగ్ ప్లానెట్ వచ్చేసి శుక్రుడు, వీనస్ అని కూడా అంటారు. వీళ్ళ లక్షణాలు ట్రైట్స్ అంటే ఇంగ్లీష్లో ట్రైట్స్ అంటే లక్షణాలు. వీళ్ళు నమ్మదగిన వ్యక్తులు. అంటే వీళ్ళని ఎవరు నమ్మచ్చు. ఆచరణాత్మక అంటే ప్రాక్టికల్ అంటే ఏం చెప్పాను, వీళ్ళు ఆచరించి చూపిస్తారు మీకు. ఓకే, ప్రాక్టికల్గా జరిగితేనే నమ్ముతారు. ఓకే, ఊహాలోకాల్లో కాకుండా పని చేసి చూపిస్తారు అన్నమాట. ప్రాక్టికల్గా ఉంటారు. రెండోది వచ్చి సున్నితమైన సెన్సువల్ సెన్సిటివ్ అంటే సున్నితమైన, ఇలా ఉంటారు అన్నమాట. ఈ వ్యక్తులు స్థిరత్వంగా ఉంటారు. స్థిరత్వం అంటే ఒక పని మీద స్థిరంగా ఉంటారు. అంటే చంచలమైన మనస్తత్వం. అంటే అటు ఇటు మూవ్ అవుతారు. కాసేపు అటు కాసేపు ఇటు ఇట్లా మూవ్ అవ్వరు. ఓకే, ఒక డైలమా లాగా కన్ఫ్యూజ్డ్గా ఉండరు. స్థిరంగా ఉంటారు అనమాట. స్థిరమైన మనస్తత్వాలు. తర్వాత పోతే వీళ్ళకి వస్తు సౌకర్యాల గురించి మంచి విలువ వీళ్ళకి తెలుస్తూ, దాన్నే మనం ఇక్కడ ఇంగ్లీష్లో వస్తు సౌకర్యాలు అంటే మెటీరియల్ కంఫర్ట్స్ అని ఇచ్చారు.
మెటీరియల్ కంఫర్ట్స్ అని. మెటీరియల్ కంఫర్ట్స్ అంటే మెటీరియల్ అంటే వస్తువులు, కంఫర్ట్స్ అంటే వస్తు సౌకర్యాలు. ఓకే, వస్తు సౌకర్యాలు, సౌకర్యవంతమైన వస్తువులు అలాంటివి వీళ్ళు ఏర్పరచుకుంటారు. వస్తు సౌకర్యాలు ఎక్కువగా ఏర్పరచుకుంటారు అన్నమాట. ఏ వస్తువులనైనా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేటట్టు చూసుకుంటారు. కారకత్వాస్, స్థిరత్వం, భౌతికవాదం, ఆనందం మరియు పట్టుదల. స్థిరంగా ఉంటారని చెప్పుకున్నాం, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, పట్టుదల ఉంటుంది వీళ్ళలో ఏదైనా సాధించాలి అని. కాబట్టి వీళ్ళు ఆచరణాత్మక, ప్రాక్టికల్గా ఉంటారు, నమ్మదగినమైన మనుషులు, సున్నితత్వంగా ఉంటారు. పోతే 3వ రాశి జెమిని, దాన్నే మిథునం అంటారు. ఇక్కడ తత్వం వచ్చేసి వాయుతత్వం. ఓకే, ఎలిమెంట్ అంటారు వాయుతత్వం. రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ అంటే బుధుడు, గుర్తుపెట్టుకోవాలి. బుధుడు ఇంకొక రాశిని కూడా రూలింగ్ లార్డు. ఏడిదది? జెమిని, మిథున రాశితో పాటు కన్యా రాశికి కూడా బుధుడు అధిపతి మెర్క్యూరీ. అదేవిధంగా వృషభంకి శుక్రుడైతే తులారాశికి కూడా శుక్రుడు అధిపతి. ఈ మొత్తం 12 రాశుల్లో ఒక సూర్య చంద్రులకే ఒక్కొక్క రాశి ఇచ్చారు. కర్కాటక రాశి చంద్రుడు అధిపతి, సింహరాశికి సూర్యుడు అధిపతి. ఒక్కొక్క రాశికి సూర్యచంద్రులు ఒక్క రాశిని ఇచ్చారు. మిగతా 10 రాశుల్లో రాహుకేతువులకు రాశులు లేవు. 10 రాశుల్ని 5 గ్రహాలకు 2 ఇచ్చారు. 5 గ్రహాలకి, మొత్తం 9 గ్రహాల్లో రాహుకేతువులు లేవు. సూర్యచంద్రుడికి ఒక్కొక్క రాశి. అప్పటికి 12 రాశుల్లో సూర్యచంద్రుడు ఒక్కొక్క రాశిని 10 రాశులు ఉంటాయి. 5 గ్రహాలకి, కుజగ్రహానికి 2 రాశులు, మేషము, వృశ్చికము, శుక్ర గ్రహానికి వృషభము, తుల, బుధగ్రహానికి మిథునము, కన్య, గురుగ్రహానికి ధనస్సు, మీనము, శనికి మకర కుంభాలు, ఇట్లా ఇచ్చారు. సో ఇప్పుడు 3వ రాశి ఏంటిది? అది జెమిని. జెమిని అంటే మిథునము, రాశి అధిపతి బుధుడు, ఆ తత్వం వచ్చేసి వాయుతత్వం. ఈ లక్షణాలు ఎలాంటి ట్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళకి కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా జెమిని రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎవరితో మాట్లాడాలి అంటే బాగా మాట్లాడతారు, సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తారు, కమ్యూనికేషన్. ఓకే, పోతే రెండోది వచ్చేసి వీళ్ళకి ఆసక్తికరమైన మరియు మేధావులు, చాలా తెలివిగల వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు చాలా బహుముఖ ప్రజ్ఞావంతులు అంటే చాలా రకాలుగా తెలివిగా ఉంటుంది. అన్ని రకాలుగా వీళ్ళు తెలివిగా ఉంటారు. అంటే చాలా రంగాల్లో రాణిస్తారు బహుముఖ ప్రజ్ఞావంతులు అంటే. ఓకే, అలాంటి వాళ్ళు. వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, యోగ్యతలు ఎక్కువ ఉంటాయి, ఆసక్తికరమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, మరియు మేధావులుగా ఉంటారు. ఈ వ్యక్తులు తరచూ చాలా బహుముఖ తెలివి ప్రజ్ఞావంతులు, నేర్చుకోవటం అలాంటివి చాలా త్వరగా నేర్చుకుంటారు. ఓకే, కారకత్వాలు ఏంటి? వీళ్ళ కమ్యూనికేషను, ఏదైనా ఈజీగా తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు. ఏదన్నా మీరు చెప్పారు, యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. ఈగోయిస్ట్గా అంటే గర్వించే, అది ఎందుకు, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు స్వీకరించాలి, నో, అట్లా కాకుండా వీళ్ళు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. పాండిత్యము అంటే వీళ్ళలో పొయిటిక్గా కూడా ఉంటారు. పొయిటిక్ అంటే పాండిత్యం. ఓకే, ఇదే కొంచెం ఇంగ్లీష్లోకి వెళ్ళి చూద్దాము. మీకు అప్పుడు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అర్థం అవుద్ది. సో జెమిని అంటే మిథున, 3వ రాశి చక్రంలో. తత్వం వచ్చేసి వాయుతత్వం, ఎయిర్. రూలింగ్ ప్లానెట్ మెర్క్యూరీ అంటే బుధుడు. ట్రైట్స్ అంటే లక్షణాలు చెప్పాను. వీళ్ళు కమ్యూనికేటివ్గా ఉంటారు. స్కిల్స్, వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువ ఉంటాయి. అడాప్టబిలిటీ అంటే ఏదైనా వీళ్ళు
అడాప్టబిలిటీ అంటే ఒక 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 ఏరియాకెళ్ళారు. అక్కడ దేన్నైనా దేనికైనా అడాప్ట్ అవుతారు. తను మలుచుకుంటారనమాట. ఏ విషయానికైనా తనను అనుగుణంగా మార్చుకోవటాన్ని అడాప్టేషన్ అంటారనమాట. ఓకే. ఎవరితో కలవాలన్నా కలుస్తారు. వాళ్ళతో కలిసిపోతారు. అడాప్ట్ అవుతారు వాళ్ళతోటి కలిసి. ఏదన్నా తీసుకోవాలంటే ఈజీగా యాక్సెస్ చేస్తారు. దాన్ని అడాప్టేషన్ అంటారు. క్యూరియస్ అంటే చాలా ఉత్సుకత ఉంటది వీళ్ళలో. చాలా తెలివిగలవాళ్ళు. ఇంటలెక్చువల్ అంటే మేధావులు. క్యూరియస్ అంటే తెలివిగలవాళ్ళు. ఈ జెమినీ జాతకులు ఏమవుతారంటే చాలా వర్సటాలిటీ అంటే బహుముఖ ప్రజ్ఞావంతులు. సో, ఏదైనా నేర్చుకుంటూ ఆనందంగా ఉంటూ నేర్చుకుంటారనమాట. నేర్చుకునే దాంట్లో ఎంతో ఆనందం ఉంటది వీళ్ళకి. కారకత్వాల్లో వచ్చేసి వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అడాప్టబిలిటీ అంటే ఇంగ్లీష్‌లో అర్థమైంది. అడాప్టబిలిటీ అంటే ఏ వాతావరణంలో అయినా, ఎవ్వరితోటైనా, ఏ విషయంలో అయినా తనను మలుచుకుంటారు. మౌల్డ్ చేసుకుంటారు. దానికి అనుగుణంగా మారటాన్ని అడాప్టేషన్ అంటారు. ఎట్టి పరిస్థితులకైనా తను మా ఆ పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకోవటాన్ని అడాప్టబిలిటీ అంటారు. క్యూరియాసిటీ అంటే చాలా వీళ్ళ మనసుల్లో చాలా ఉత్సుకత ఉంటది. ఏదైనా తెలుసుకోవాలని చాలా బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉంటారు. అయితే ఇక్కడ మనం ఎలిమెంట్ బేస్డ్‌గా విడగొట్టినప్పుడు మేషం వచ్చి అగ్నితత్వం. అలాగే ఇంకొక ఉన్నాయి. వాటినేమంటారంటే క్వాలిటీస్ అంటారు. ఈ మేషరాశుల్ని చరరాశులు అంటారు వీళ్ళని. ఏమంటారు? చరరాశులు. 3 క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీ బేస్డ్‌గా విడగొడితే చర, స్థిర, ద్విస్వభావ అంటారు. ఓకే. చర అంటే కార్డినల్, ఫిక్స్డ్ అండ్ మ్యూటబుల్. చర, స్థిర, ద్విస్వభావ. ఈ మేషరాశి చరరాశి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి స్థిర రాశి. నెక్స్ట్ జెమిని ద్విస్వభావ రాశి. ఓకే.